పొద్దున్నే లేచి టైం చూస్తుంటే అనిపిస్తుంది, ఏందబ్బా టైం తొందరగా అయిపోతుందని. టైం అయిపోతుందేమో కానీ నా వయసు खत्म बाय बाय टाटा गुड बाय गया మొన్న దోస్తులందరూ పెళ్ళికి పోయారు, నన్ను రమ్మంటే పోయినా. కానీ ఆడ చికెన్ ముక్కలు పెడతారని పోయినా, కానీ ఆడ చికెన్ ముక్కలు పెట్టలేదు. సప్పుడు కాకుండా అందరం కూరగాయల భోజనం తినేసి వచ్చినాక బాగా అంత అయితే కాదు, అయ్యో చికెన్ మటన్ కోసం పోతే చికెన్ మటన్ లేకపోయినా కూరగాయల భోజనం ఉందని అంతే అయితే కాదు, బాధపడుకుని ఇంటికి వచ్చినాం. నేను పొద్దున్నే లేచి ఈ చలికాలంలో స్నానం చేద్దామని సొక్కాను ఇప్పుకోగానే నాకు విషయం తెలిసింది. ఏంటంటే ఆ నీళ్ళను చూసి మనం స్నానం చేయలేము, ఎందుకంటే చలిగా ఉంది కాబట్టి మళ్ళీ అదే చొక్కా వేసుకొని మళ్ళీ ఒకటి చెప్పి పడుకున్నాం అన్నమాట. చలికాలంలో స్నానం చేయలేక పొద్దున్నే తెలిసిన వాళ్ళ ఇంటికని పోయినా. వెళ్ళగానే వాళ్ళుండి రాయ మంచి లాగు అన్నారు, కానీ వాళ్ళకు విషయం తెలియదు. నేను ఇంటికి మంచి లాగొచ్చిన, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. పొద్దున్నే లేచి చలికాలం స్కూల్కి వెళ్దామని బ్యాగ్ వేసుకొని రెడీ అయ్యి స్కూల్కి వెళ్దామని పోతుంటే మా డాడీ ఉండి ఏడిపోతున్నావు అంటే, ఏడిపోతు డాడీ స్కూల్ అయిపోతున్నావు అన్న బాధతోటి. ఆ తర్వాత మా మమ్మీ వచ్చి ఎందుకురా ఏడుస్తున్నావు, స్కూల్ లేదు ఈరోజు అన్నది. खत्म बाय बाय टाटा गुड बाय गया అవుదులే అనుకుని పొద్దున్నే బ్యాగ్ వేసుకొని స్కూల్కి పోదామని రెడీ అయ్యి స్కూల్కి పోతుంటే నాకు ఉదయాన్నే మా మమ్మీ చెప్పింది, ఒరే ఈరోజు హాలిడే రాలేదు. అంత అయితే కాదు, నేను మొన్న పళ్ళ పండు కాడికి పోయి కిలో అరటిపండ్లు ఇవన్నా. ఆ ఉండి అరటిపండ్లు కిలోలు ఇయ్యరు, డజన్లో ఇస్తున్నారు. తెలియక खत्म बाय बाय टाटा गुड बाय गया మొన్న నేను నా బండి వేసుకొని పెట్రోల్ బంక్ కాడికి పోయినాక అన్న ఎంత కొట్టాలంటే ఒక 200 కొట్టమని చెప్పా. ఎమ్మటే ఫ్యూల్ ట్యాంక్ ఓపెన్ చేసి పెట్రోల్ కొట్టిన తర్వాతకి ఫోన్పే నెట్వర్క్ వస్తలేదు, 200 కొట్టలేదు. అందుకు గంట చెప్పు ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. నేను మొన్న అప్పుడు బాధ ఎక్కువైందని ఏదో తేడాగా ఉందేంటి? మందు కాదని మందు తెచ్చుకొని తాగుతున్నా హోటల్లో పురుగు మందు కలుపుకొని తాగుతుంటే అప్పుడు ఇచ్చినోడు వచ్చి నాకు కూడా కొంచెం పెగ్గివా, खत्म నేను కూడా बाय बाय टाटा गुड बाय गया నేను అనవసరంగా సంవత్సరం రీఛార్జ్ చేసుకున్నాను. కానీ 2 నెలల కానీ ఏం చేస్తాం, సంవత్సరం రీఛార్జ్ వేస్ట్ అయిపోయింది. నేను పొద్దున్నే లెగుద్దామని లేచినాక ఒక గమ్మత్ జరిగింది. ఏదో తేడాగా ఉందేంటి? నేను బయటకు రాగానే ఏమంటే నాకు విషయం తెలిసిందనమాట. ఏంటంటే బయటకంటే ఎక్కువ 2025 వెళ్ళిపోతుంది కాబట్టి 2026 సంవత్సరం వస్తుంది కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.